యా, ఇప్పటివరకు శ్రీదేవి విజయ్ కుమార్ లా చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇప్పుడు మంజుల గారు కూతురులా చెప్పండి, ఎందుకంటే డైరెక్ట్ టు స్పీక్ కదా. ఇప్పుడు ఒకటే లాగానే అండి, ఒక టాప్ స్వీట్ గా ఆన్సర్ చేశాను, అయితే బ్యాడ్ గా ఆన్సర్ చేయాలండి. షుగర్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది. షుగర్ కోటెడ్ గా బాగా చెప్పారు. షుగర్ కోటెడ్ వద్దంటారు కదా మమ్మీ. అవును, నేను అట్లనే. ఓకే, అడగండి చెప్తా. టాప్ త్రీ చెప్పండి. టాప్ త్రీ. హౌ కెన్ యూ సే టాప్ 3 అండి? సగం కూడా అవ్వలేదు, ఎలిమినేషన్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను టాప్ 3 చెప్తే ఎంత అన్ఫేర్ జడ్జ్మెంట్ అది. హాఫ్ వే త్రూ ద షో వాళ్ళు ఇంకా ఆ లెవెల్కి రాలేదు, అది చెప్పలేం కదా అండి. పాపం అది చాలా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడతారు, మీరు అట్లా వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు. 8 జోడీస్ ఇప్పుడు వరకు అందరూ బాగా చేస్తున్నారు. మేబీ మీరు సెమీఫినాలే వరకు వస్తే అప్పుడు అడగొచ్చు. ఇప్పుడైతే ఆఫ్ స్క్రీన్లో అంటే ఆన్ స్క్రీన్లో మేము చూసినప్పుడు సెట్ ద స్టేజ్ ఫైర్ అన్నట్టు వాళ్ళంతా మీరు అన్నట్టు ఫైరీ పర్ఫార్మెన్సెస్తో దుమ్మురేపుతున్నారు కదా. సో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందో వాళ్ళతోటి, అంటే మీరు సజెషన్స్ ఇవ్వడం ఉంటుందా, లేదంటే జస్ట్ జోక్స్ వర్క్ షేర్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది ఆఫ్ స్క్రీన్ వాళ్ళతోటి? యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ అంటే మనకి అంత టైమే ఉండదండి, ఇట్స్ ఆల్ ఆన్ ఎయిర్ వెళ్తుంటారు. అసలు వాళ్ళు కూర్చున్న ప్లేస్కి మాకు అసలు లింకే లేదు. అండ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ హాయ్ హలో అంతేగాని ఇంకా దానికన్నా పర్సనల్ కనెక్ట్ అనేది అంత లేదు. షోక్ పరంగా కూడా అంటే మీరు ఇలా చేస్తున్నారు, ఇవి బెటర్ చేసుకుని మీరు జడ్జిమెంట్స్ ఇస్తారు కదా, అదర్ దెన్ అంటే దానికి ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉంటాయి? లేదండి, ఎక్స్టెన్షన్స్ అనేది లేదు. వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ అండ్ ఆన్ లైవ్ ఎయిరే, ఇప్పుడు వరకు అట్లాంటిది ఏం లేదు. బట్ డెఫినెట్లీ చాలా మందికి దెబ్బలు తాకింది అండ్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పర్సనల్గా వెళ్ళి దాని గురించి మాట్లాడడమే తప్ప పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు వరకు సజెషన్స్ అట్లా ఏం ఇవ్వలేదు. అయితే యాక్చువల్గా కమింగ్ బ్యాక్ కొంచెం పక్క వద్దండి, నుంచి ఆల్రెడీ చాలా మాట్లాడాం కాబట్టి సూపర్ జోడీ గురించి మళ్ళీ మాట్లాడదాము. అయితే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక ఇంత జర్నీ చూశారు కదా, లైఫ్ జర్నీ. సో అంటే వెనక్కి వెళ్ళి మీ లైఫ్లో ఏదన్నా డెసిషన్ కానీ ఏదన్నా మార్చుకోవాలంటే కనుక ఏం మార్చుకుంటారు మీ డెసిషన్ మీ లైఫ్లో? యాక్చువల్లీ లేదండి, ఐ బిన్ అ వెరీ హ్యాపీ చైల్డ్. ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి దెవ్ గివెన్ అస్ ద బెస్ట్. సో అండ్ నేను లాస్ట్ చైల్డ్ కాబట్టి ఇంకా పెట్టెడ్ చైల్డ్ టు ద కోర్. అది దెర్ వాజ్ నెవర్ అ నో టు మీ. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ నైస్. తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు కూడా ఐ వుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ చూసి యాక్చువల్లీ చాలామంది అన్నారు, ఎందుకు మీరు ఒప్పుకోలేదు సినిమాలు, ఎందుకు చేయలేదు ఇంకా సినిమాలు అని అప్పుడే అన్నారు చాలామంది. ఐ వాజ్ లైక్ నో, నాకు ఇది ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఆ స్టేజ్కి ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ లైక్డ్. సో ఇప్పుడు మేబీ అదొక్కటి ఐ కుడ్ హ్యావ్ డన్ మోర్ మూవీస్ మేబీ, బట్ ఐ డోంట్ రిగ్రెట్. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళాను అని ఒక థాటే లేదు. ఐ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్. అండ్ మళ్ళీ మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కంటెంట్ ఓరియంటెడ్ అండ్ ఐ కెన్ డూ మోర్ అనే నాకు ఒక ఫీలింగ్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. రిగ్రెట్స్ అనేది లేదు. రిగ్రెట్ అని కాదు, ఏదన్నా డెసిషన్ చేంజ్ చేసుకోవాలంటే మైట్ బి స్కూల్ అయినా అవ్వచ్చు. నేను అనేది జనరల్ చిన్న చిన్నది కూడా లేదు. అదే అంటున్నాను, నిజంగా చెప్తున్నా. షుగర్ కోటింగ్ అండ్ పర్ఫెక్ట్ అని ఏది ఉండదు కదా. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. హ్యాపీ నేను ఇది చేసి ఉండాలి అని నేను అది అట్లా ఏం నిజంగానే లేదు. ప్రతిదానికి షుగర్ కోటాను ఇందాక దానికి మాత్రమే, ఎందుకంటే జెన్యూన్ గా చెప్తున్నాను. సో వీ కెన్ సీ దట్ ఆనెస్టీ ఇన్ యువర్ ఫేస్. నేను అట్లా ఏదో మార్చుకోవాలని ఇప్పుడు లేదు. ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా అది ఆ టైంకి జరగాల్సింది జరిగింది అనేది ఆ పాజిటివ్ థాట్తోనే ఎప్పుడు నేను ఉంటాను. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ అది మళ్ళీ మార్చుకోవాలని లేదు. అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు సెలబ్స్ మాట్లాడేది జస్ట్ జనాలు చూపించడం కాదు. పర్సనల్గా నేనేం చేస్తానంటే ఏదో ఇంటర్వ్యూలో ఏదో అంటే ఎవరన్నా బాగా చెప్తే మాత్రం నేర్చుకుంటాను. నేను ఈ ఇంటర్వ్యూలో నేర్చుకుంది ఏంటంటే నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ టు దట్ అనేది మాత్రం మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఈ క్వాలిటీ ఈ రోజు నుంచి దాన్ని అప్లికబుల్ చేయాలి. బికాస్ లైఫ్ విల్ బికమ్ సో మచ్ మోర్ హ్యాపీయర్. అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ఫర్ ఎనీథింగ్ అండి, నాట్ ఓన్లీ ఒక కపుల్ రిలేషన్షిప్ కాదు, దేంట్లో అయినా ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఒక డ్రెస్సింగ్ కానీ ఒక హెయిర్ ఒక రోజు మెస్ అయినా ఇట్ కెనాట్ బీ వదిలేయాలి. కరెక్ట్ ఇట్ ఇఫ్ పాసిబుల్, ట్రై టు బీ హ్యాపీ విత్ ఇట్, అంతే. అయితే యాక్చువల్గా చాలామంది అంటారు పెళ్ళికి ముందు ఏం మారింది, పెళ్ళికి తర్వాత ఏం మారిందని హీరోయిన్స్ ఎవరు అడిగినా నథింగ్ చేంజ్ ఏమి ఉండదు, పెద్ద మార్పు ఏమి ఉండదు, ఇంటి పేరు తప్పనిచ్చి వేరే మారేది ఏమి ఉండదు అంటారు. బట్ కాకపోతే మీరు పెళ్ళి తర్వాత ఇమీడియట్గా సినిమాలు స్టాప్ చేశారు కదా, అంటే అది మీ డెసిషనా లేదంటే ముందే అనుకున్నారా, లేకపోతే ఎలా, ఎందుకని అలా?
లేదండి, ఇట్ వాజ్ జస్ట్ దర్ వాజ్ నో డిసిషన్. నిజంగా చెప్పాలంటే నాకు మా హస్బెండ్ సైడ్ నుంచి అసలు ఏమి అట్లా అబ్జెక్షన్ లేదు. హీస్ వెరీ, చెప్పాను కదా, హీస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. సో ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలు చెయ్యాలి అని చెప్పిందే రాహులే. ఆయననే చెప్పారు, ఎందుకు, యూ హ్యావ్ ద టాలెంట్, యూ హ్యావ్ ద ఏజ్, వై ఆర్ యూ నాట్. ఏది మనం వచ్చి నాట్ ఓన్లీ సినిమా, మనకి ఇష్టమైనది ఏదైనా చెయ్యాలి అనేది ఆయన ఆల్వేస్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరికీ అదే చెప్తారు, మీరు డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఎవరు ఒక పర్సన్ ఉంటే మనం లైఫ్ని మనం వాడుకోవాలి, వీ నీడ్ టు మేక్ యూ హ్యావ్ అ పర్పస్ ఇన్ లైఫ్ అని. సో అట్లా వచ్చేసరికి సినిమా ఇస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ మోర్ టు ఇట్. సో అట్లా ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఆయన ఏం చెప్పలేదు, చేయమన్నారు. బట్ నేనే దట్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ గెటింగ్ అడ్జస్టెడ్ అండ్ స్టార్టింగ్ అ ఫ్యామిలీ ఉంది కదండి. బికాజ్ నాకు వెన్ ఐ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ అసలు కుకింగ్ కానీ ఏది ఇంట్లో ఎవ్రీథింగ్ వాజ్ డన్ కదా. చిన్న అమ్మాయి అందరూ చేసి పెట్టేవాళ్ళు. సో అంటే నేర్పించారు ఇన్ ద సెన్స్ ఒక లైఫ్ ఎట్లా ఉండాలి అనేది, అది ఆల్వేస్ చెప్పారు. బట్ ప్రాక్టికలీ అంత చేయలేదు. సో ఓవర్ నైట్ అట్లా కమింగ్ ఇన్ టు అ ఫ్యామిలీ అండ్ వీ లివ్డ్ అలోన్ ఓన్లీ, లైక్ వీ ఆల్వేస్ లివ్, మేమిద్దరేమే. సో సడన్ గా ఒక హోమ్ విచ్ ఇస్ ఆన్ మీ, యూనో ఒక హౌస్ ని ఒక హోమ్ నేను చేసుకోవాలి. సో దట్ టైమ్ ఆఫ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ బిల్డింగ్ దట్ హోమ్ ఐ టుక్. అండ్ ఆఫ్టర్ దట్ నేను వీరా చేశాను. ఐ థింక్ 2 years లో ఐ డిడ్ వీరా రవితేజ గారితో. సో దట్ ఇనిషియల్ first 1 to 2 years I took to settle down and make my home, and then I started working in shows and movie. So our transition ante unindi gaani it was never like cinema aapalani oka roju kuda eppudu anukoledu. Endukante I started my journey when I was 5 years old, child artist ga. So oka transition eppudu unindi gaani there was never a stop. Child artist to heroine kuda hardly 4 years e unindi naaku. కానీ మరి నాకు ఒక డౌట్, 16 years ఉన్నప్పుడు మీకు ఎవరు ఆఫర్ చేస్తారండి? 16 కాదండి, 15 I was 15 years ఉన్నప్పుడు హీరోయిన్ కింద ఎలా ఆఫర్ చేశారు? అదే అది ఇప్పుడు యాక్చువల్లీ నేను ఈశ్వర్లో రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ I was 16, బట్ అది చూస్తే ఎవరు నమ్మరు. ఎవ్రీబడి విల్ థింక్ ఐఎమ్ మచ్ మోర్ ఓల్డర్ అని. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఏమో, బికాస్ నేను రుక్మిణి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు I was 10 year old. సో అది చైల్డ్ ఆర్టిస్ట్. సో దట్ ట్రాన్సిషన్ కాంట్రాస్ట్ యాక్చువల్లీ ఈశ్వర్ కి దానికి, బట్ ద 5 years to 6 years డిఫరెన్స్ ఉన్నది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. బట్ అప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు ఏమనలేదు అంటే, ఇప్పుడు జస్ట్ 15 years అమ్మాయిని హీరోయిన్ కింద ఇంట్రడ్యూస్ చేస్తా అన్నప్పుడు మంజుల గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ? మమ్మీ ఇంట్రడ్యూస్ అయింది 15 year old అండి, వెన్ షీ డిడ్ హర్ ఫస్ట్ హీరోయిన్ గా. సో అండ్ మనకి సినిమాలోనే ఉన్నాం కాబట్టి వీ నో. సో అది ఎవ్వరికి అబ్జెక్షన్ అనేది లేదు. అంటే ఫస్ట్ నుంచే నేనైతే సినిమాలోనే వస్తాననేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. బికాజ్ ఆబ్వియస్లీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసినప్పుడే ఓకే దిస్ గర్ల్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ అనేది వాళ్ళు